హలో అండి, నేను ఆశాదీప్. వెల్కమ్ టు అవర్ గార్డెన్. ఈ ఇయర్ మన గార్డెన్లో ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి. అవేంటంటే ఫస్ట్ ఎప్పుడు వచ్చేది రెడ్ కలర్ ఫ్రూట్స్ అనమాట. ఫస్ట్ రాస్బెర్రీ, అలాగే కరెన్బెర్రీ, ఇంకా చెరీస్, ఈ మూడు కూడా ఫస్ట్ అయితే హార్వెస్ట్కి రెడీ అవుతాయి. ఫస్ట్ అయితే ఈ రాస్బెర్రీ అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాము. రాస్బెర్రీ వచ్చేసి ఫస్ట్ 2 years అయితే చాలా బాగా వచ్చిందనమాట క్రాప్. 3rd year వచ్చేసి కొంచెం క్లీనింగ్ అప్పుడు ఒక చెట్టు స్పాయిల్ అయిపోయింది. సో ఒక చెట్టుతోనే లాస్ట్ ఇయర్ నుంచి ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఈ ఇయర్ కూడా ఈ చెట్టు నుంచి ఫ్రూట్స్ అయితే బాగానే వచ్చాయి. రాస్బెర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం స్వీట్ అండ్ సోర్ లాగా అనిపిస్తూ ఉంటుంది, బట్ తినడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇవైతే హార్వెస్ట్ చేసుకున్నాము. ఇవేంటంటే మనం కోసుకున్న వెంటనే మనం ఇవి తినేయాలన్నమాట. కానీ ఎక్కువ నిల్వ అయితే ఇవి ఉండవు అనమాట, పాడైపోతూ ఉంటాయి. సో మనం హార్వెస్ట్ చేసుకున్న వెంటనే మనం వీటిని తినేయాలి. ఇవి చూడ్డానికి కూడా చాలా అందంగా కనపడుతూ ఉంటాయి. లోపల హోల్ లాగా ఉంటుందన్నమాట. బయట టెక్స్చర్ అంతా మనకి గ్రేప్స్ లాగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. అన్ని గ్రేప్స్ గుర్తు ఎలా ఉంటుందో అట్లా టెక్స్చర్ కనబడుతూ ఉంటుందన్నమాట. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఒక్క ప్లాంట్ ఉన్నా చాలు మనకి హార్వెస్ట్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకో ఫ్రూట్ ఏంటంటే కరెన్బెర్రీ అనమాట. ఇది చాలా చిన్నగా ఉంటుంది. చెట్టంతా గుత్తులు కింద వస్తుందన్నమాట. ఇట్లాగా చాలా బాగుంటుంది. కానీ ఇది చాలా పుల్లగా ఉంటుంది. దీంట్లో హైయెస్ట్ విటమిన్ సి ఉంటుందన్నమాట. తినడానికైతే చాలా పుల్లగా ఉంటుంది. కాబట్టి నేను సలాడ్స్లో వీటిని యాడ్ చేస్తూ ఉంటాను. సో దట్ మళ్ళీ మనం సెపరేట్గా లెమన్ జ్యూస్ యాడ్ చేయక్కర్లేకుండా వీటితో మనకి ఆ విటమిన్ సి అనేది వస్తుందన్నమాట. ఇంకో ఫ్రూట్ ఏంటంటే చెర్రీస్ అనమాట. చెర్రీస్ అయితే చెప్పాను కదా, గార్డెన్ ప్రూనింగ్ చేసేటప్పుడు కొమ్మలన్నీ చాలా ఎక్కువగా కట్ చేసేసామని. పెద్దగా అయితే ఫ్రూట్స్ ఏమీ రాలేదు, కానీ ఒక 10 అట్లా వచ్చాయన్నమాట. పోనీలే 10 వచ్చినాయి, హార్వెస్ట్ చేసుకుందాం అనేసరికి బుడతలు అయితే అన్నీ తినేసాయి. ఓన్లీ ఒక్కటే ఉంచిందనమాట. ఆ ఒక్కటే దక్కింది ఫ్రూట్ ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే పర్వాలేదు, కొంచెం బాగానే వచ్చాయి. ఈ ఇయర్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ వచ్చాయి, అది కూడా ఉడతలు తినేసాయి. సో చూసారు కదా ఈ రెడ్ ఫ్రూట్స్ ఎంత అందంగా ఉన్నాయో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇలా మన గార్డెన్లో ఇంత బాగా మనం పండించుకుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. మన చేతులతో కోసుకొని మనం తిన్నప్పుడు ఆ హ్యాపీనెస్ అయితే డబల్ ఉంటుంది. మరి మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటే గార్డెనింగ్ని స్టార్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.